సింహం వారికి గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ప్రస్తుతం మీకు రాశిలో కేతు ఉన్నాడు. ఏకాదశంలో ఉండేటువంటి గురువు జూన్ 2వ తేదీ నుంచి మీకు ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు, అంటే 12వ భావంలోకి వస్తున్నాడు. మరలా నవంబర్ 1 నుంచి రాశిలోకి వస్తాడు గురువు. సో వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ రాశిలో కేతు ఉన్నందుకు ఏంటంటే ఏదో తెలియని ఒక వైరాగ్యము ఇవి ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన కూడా ఇస్తూ ఉంటుంది. అయితే గురువు ఎప్పుడైతే జూన్ 2 నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడో, ఈ 12వ భావంలోకి వచ్చేటువంటి గురువు సేవా సంబంధించిన విషయంలో అనుకూలిస్తాడు. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతుంది మీకు. అదేవిధంగా కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. కాకపోతే ఈ గురువు సింగిల్గా గురువుగా ఉంటే వేరే విషయం, కానీ ఈ గురువు యొక్క రాశిలో శని ఉంటూ శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. కాబట్టి దీనివలన ఏమిటంటే ఎప్పుడైతే ఈ యొక్క గురువు 12లో ఉన్నాడో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక్కోసారి చూడండి, మనం ఏదో కబ్జాలో ఉండే స్థలం కొనుక్కుంటాము, లేకపోతే ఎవరికో ఏదో సేవా సంబంధంగా ఇచ్చేసిన తర్వాత తెలుస్తుంది అయ్యో అదంతా ఫ్రాడ్కి సంబంధించిన సంస్థ అనవసరంగా ఇచ్చామని. కాబట్టి 1కి 4 సార్లు మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడైతే గురువు 4లోకి వస్తాడో కొంత ప్రాపర్టీ యోగాల్ని, విద్యా యోగాల్ని, తాతగారికి సంబంధించింది, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు అష్టమ శని నడుస్తుంది. శని అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే తాతగారు ప్రాపర్టీ విషయంలో ఆస్తులు ఏవైతే ఉంటాయో, భూములు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్ట్రెస్ అనేటువంటిది కాస్త గురువు 12లోకి రావడం వల్ల కొంత తగ్గుతుంది చెప్పాలంటే. అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోగలుగుతారు. మరియు గురువు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో, కేతువుతో కలిసి ఉండి సప్తమాన్ని వీక్షిస్తాడో, కొంచెం నవంబర్ మాసం నుంచి కొద్దిగా వివాహం జరగడానికి అనుకూలతను పెంచుతాడు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం మాత్రం మీరు విదేశాలకు వెళ్ళడానికి, కొన్ని ధర్మకార్యాలు చేయడానికి, కొన్ని సేవా సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వడానికి, తద్వారా కొంతవరకు పేరు రావడము. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ 4వ భావాన్ని కూడా వీక్షిస్తుంది. కాబట్టి గురువు జూన్ 2 నుంచి వచ్చి ఎప్పటి నుంచో ఫలానా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం అనుకునేటువంటి వారికి అది ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడము, వాహనం సంబంధంగా, గృహ సంబంధంగా కూడా వాళ్ళకి గతంలో ఏదైతే ఆగిపోయాయో, ముందుకు కదలలేదు, అవి కాస్త ముందుకు కదిలేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిపోయినటువంటిది ఏదైతే ఉందో గురువు కేతు రాశిలో ఉన్నందుకు అది కొంత ఇబ్బందినిచ్చింది. కాబట్టి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది. మరియు గోవులకు కాస్త బెల్లం తినిపించడము, మరియు అదేవిధంగా కాస్త నూనెని దానంగా ఇవ్వడం చేయండి. అష్టమ శని ప్రభావం కూడా మీకు పూర్తిగా తగ్గుతుంది. మరి ఈ గురువు కర్కాటక రాశిలోకి, సింహరాశిలోకి, అంటే ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే బాగా ఫాస్ట్గా మారుతున్నందుకు ఏమిటి దీని యొక్క ఫలితం ఏమిటి అంటే, ఎప్పుడైనా గురువు గనక ఇలా మారినప్పుడు కొన్ని దేశాల నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి వలసలు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జీవుడు జీవకారకుడు గురువు. అందుకని ఏంటి దాని ప్రభావం ఏప్రిల్ మే నుంచే ఉంటుంది. జూన్ దాకా వెయిట్ చేయగలరు. మే నుంచే కొన్ని ప్రదేశాల నుంచి కొన్ని వేల సంఖ్యలో జనాలు మారిపోవడం జరుగుతుంది. దేశకాల పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. రెండవది నీటి మూలంగా వచ్చే వైరస్లు, అంటే నీరు వల్ల వచ్చింది, సముద్రంలో పుట్టింది, లేకపోతే చెరువుల్లో పుట్టింది, నదుల్లో పుట్టింది అంటూ ఉంటారు. అటువంటి వైరసెస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏమండి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కదా, మంచిదే కదా అనుకుంటారు. అది నిజమే, కానీ గురువు యొక్క స్వరూపం ఎలా ఉంది అనేటువంటి చూడాలి. జీవకారకుడైనటువంటి గురువు యొక్క రాశుల్లో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, శని సహజంగానే రోగకారకుడు. ఇక్కడ ఏంటంటే ఒక జలరాశిలో ఉండేటువంటి అర్ధ జలరాశి అంటారు కుంభం, ఆ కుంభరాశిలో రాహు ఉంటూ, ఆ యొక్క గురువు ఏమవుతున్నాడు, కుంభరాశిలో రాహు ఉంటూ ఆ రాశ్యాధిపతి అయిన శని మీనంలో ఉంటూ, మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు కర్కాటకంలో అంటే జలరాశిలో కూర్చుంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, నీటి ప్రయాణాల వల్ల, నీరు వల్ల, జల సంబంధించిన వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంత ఎండాకాలంలో కూడా విపరీతమైన ఎండలో ఒకవైపు వస్తుంది, విపరీతమైన వర్షాలు కూడా ఇస్తుంది. అసలు ఏమిటి ఇంత ఎండ వస్తున్నప్పుడు ఇంత వర్షం వస్తుందని అనుకోము. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక మే 11, 12 నుంచి కుజుడు కూడా మారుతున్నాడు ఒకవైపు. మనకి కుజుడు ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడో మరలా కొంచెం మళ్ళీ యుద్ధ సంబంధించినటువంటివి తీసుకొస్తూ ఉంటాడు.
ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క గోచారంలో మనకి మేధిని జ్యోతిష్యం అని ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. మేధిని జ్యోతిష్యంలో గురువు గనక 3 రాసులు మారితే, అందులో మిథునంలో ఉండేటువంటి గురువు ఇప్పుడు కర్కాటకంలోకి వస్తున్నాడు. మరలా ఒక 4-5 నెలల్లో, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఒక 6 నెలల్లో 5 నెలలు దాటి 6వ నెలలు రాగానే మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వక్రించి అక్కడ ఒక నెలన్నర నుండి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే వలసలు వెళ్ళడం కానీ, నీటి మూలంగా ప్రమాదము, సింహంలోకి వెళ్ళినప్పుడు అగ్ని మూలంగా ప్రమాదము, వాహన ప్రమాదాలు పెరుగుతాయి. చరరాశుల్లోకి కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు ఎక్కువ వాహన ప్రమాదాలను ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించండి. నిద్ర వస్తుందా పక్కగా ఆపుకోండి. లేనట్లయితే ఇంత ప్రయాణం నేను చేయలేననుకుంటే ఇక్కడ స్టే అయిపోండి. ఎక్కువ అతివేగం అనేటువంటిది పనికిరాదు. ఇవి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మరి నీటి మూలంగా రోగాలు వచ్చేటువంటి కాంబినేషన్స్లో గురువు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇంట్లో నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీటినే వాడండి. దాని ద్వారా రోగం ఏ రూపంలో అయితే రాబోతుందో ఆ రూపాన్ని మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క రాశివారు ప్రధానంగా, అంటే ఈ అన్ని రాసుల వారికి నేను చెప్పబోయేది, అన్ని రాసుల వారు కూడా ఏదైనా ఒక కొత్త కోర్సెస్ ఉంటుంటాయి. కొత్త కోర్స్ కోసం ఇక్కడ డబ్బులు కట్టామండి, అయ్యో ఆ తర్వాత ఫ్రాడ్ అని తెలిసిందండి అంటూ ఉంటారు. కాబట్టి ఏంటి, ఈ ఆన్లైన్ మోసాలు పెరగడం మీరు గమనిస్తే కనుక, ఈ గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు దొంగ బంగారం బయటపడుతూ ఉంటుంది. అయ్యో ఇదంతా ఫ్రాడ్ అంట, అయ్యో మనం ఇలా అనుకున్నాము. ఎందుకంటే రేట్లు పెరగడం తరగడం అనేది సంవత్సరం అంతా ఉంటుందని చెప్పాను నేను. విపరీతంగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే షేర్ మార్కెట్లో బాగా ఆడితేరినటువంటి వారికి ఈ గేమ్ కనుక బాగా అర్థమైతే కరెక్ట్గా తగ్గినప్పుడు మనీ పెరిగినప్పుడు అమ్మేస్తూ ఉంటారు. అంటే ఒక ధనం సంపాదించుకోవడానికి మంచి మార్గమే, కానీ అప్పులు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ప్రధానంగా ఈ గురువు ప్రధానంగా ఏంటంటే, గురువు యొక్క ప్రభావం మీకు తగ్గాలి అంటే పరిహారం ఏం చేసుకోవాలి? ఇక్కడ గురువు యొక్క ప్రభావాన్ని నెగటివ్ వైపు తీసుకెళ్లేటువంటి గ్రహాలు శని, రాహువులు అయ్యారు. కాబట్టి శనికి, రాహుకి ప్రధానంగా దీపారాధన చేయండి. నువ్వుల నూనె ఆలయాల్లో దానంగా, అంటే మీరు ఇస్తూ ఉంటారు కదా దీపారాధన కోసమనో వంటల కోసమనో, అలా నువ్వుల నూనె ఇవ్వండి. నువ్వులతో చేసినటువంటి 4 ఉండలు లాంటివి మనకి తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. లేదా నువ్వుల ఉండలు, ఎన్నో ఉండలు తయారు చేసి వాటిని ఎక్కడైనా ఆలయంలో వచ్చి స్త్రీలకు పంచిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీ కనుక నువ్వులు ఉండ తిన్నట్లయితే ప్రెగ్నెన్సీ విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి అలా వారికి మాత్రం పంచిపెట్టకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గురువు ఒక రకంగా చెప్పాలంటే కొంత గ్రోత్ కూడా ఇస్తాడు కొన్ని విషయాలకి. విద్యారంగం సంబంధించిన విషయంలో గ్రోత్ అనుకోండి, లేనట్లయితే కొన్ని అంశాల్లో మంచి గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరైనా సరే గతంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, మళ్ళీ నేను అది ఆన్లైన్ త్రూగా కంప్లీట్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కంప్లీట్ పాజిటివ్ ఫలితాలు ఇస్తారు ఇక్కడ. కాకపోతే కాస్త అధిక వర్షాలు, అధిక జలము, సునామీలు లాంటివి రావడం, నదులు ఆనకట్టలు కొన్ని కట్టవడం, తెగడం, ఒక్కోసారి మనం చూడండి విపరీతమైన వర్షం వల్ల ఆ మధ్య ఒకసారి విజయవాడలో ఒక రకమైన వర్షపాతం వచ్చేసింది. అసలు వీధులన్నీ నిండిపోయాయి. ఇలాంటి ఇవి కూడా ఉంటాయి జల సంబంధంగా. కాబట్టి జల ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎత్తు ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలర్ట్గా ఉండండి. అంటే ఏదైనా ఎప్పుడైనా సరే సడన్గా పెద్ద వర్షం వస్తే వెంటనే మీరు అక్కడి నుంచి మీ విలువైన వస్తువులతో పాటు మీరు బయటకి ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడానికి అలర్ట్గా ఉండండి నా మాట విని. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సముద్ర తీరాల్లో సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేవారు, నదుల్లో చేపలు పట్టడానికి వెళ్ళేవారు ఎక్కువ వర్షం పడుతుందని ఏమాత్రం అనిపించినా కొంచెం ఆ సమయాల్లో అవాయిడ్ చేయండి దయచేసి. బంగారం కొనేటప్పుడు నాణ్యత గల బంగారం కొంటున్నామా లేదా అనేటువంటిది ఈ గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని వెళ్ళవలసింది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు అందరూ కూడా చేయవలసింది చండీ పారాయణము, దుర్గా సప్తశతి ఇవి కనుక చేసినట్లయితే గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు చక్కగా వస్తాయి. శ్రీమాత్రే నమః.